హలో ఫ్రెండ్స్, నేను మీ శుభశ్రీ చింత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళైతే మన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి రెసిపీతో అయితే నేను ముందుకు వచ్చేసానండి. ఇది చాలా మంచి రెసిపీ. మార్నింగ్ టిఫిన్ సెక్షన్స్కైనా ఈవినింగ్ డిన్నర్ సెక్షన్స్కైనా టిఫిన్లో చాలా ఉపయోగపడుతుంది. అదేంటంటారా, కొబ్బరితో దోశ అండి. ఇది చాలా ట్రెడిషనల్ వంట. కొబ్బరిని ఇలా కూడా తీసుకోవచ్చని చాలా తక్కువ మందికి తెలుస్తుంది కొబ్బరి దోశలు అనేది. తెలిసిన వాళ్ళైతే తెలుసని, తెలియని వాళ్ళైతే తెలియదని చెప్పండి. ఇదైతే ప్రాసెస్ చూద్దాం. నేనైతే ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను, అలాగే అరచెక్క కొబ్బరి ముక్కకి. ఇదైతే మినిమం 5-6 గంటలు అయితే బియ్యం నానాలండి. నేనైతే మామూలు రైసే వేసాను. మనం ఇప్పుడు దోశలకు పోసుకునే రేషన్ బియ్యము, లావు బియ్యం అనేవి కూడా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని నీట్గా కడిగేసుకొని మనం దోశల పిండికి ఎంతసేపు నానబెట్టుకుంటామో అంతసేపు నానబెట్టుకోవచ్చు అండి. మినిమం 5 to 6 hours, లేకపోతే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, అరచెక్కకి 1 గ్లాస్ అనమాట. లేకపోతే ఒక కప్పు కొబ్బరి ముక్కలు అయితే ఒక కప్పు రైస్ క్వాంటిటీ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి, నేనైతే ఓవర్ నైట్ అయితే నానబెట్టేశాను. ఇదిగోండి, బియ్యం అయితే చాలా బాగా నానిపోయిందండి. మనం కొబ్బరిని చాలా విధాలుగా తీసుకోవచ్చు. కొబ్బరి తీసుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. బయట నుంచి కాకుండా ఇన్నర్గా కూడా కొబ్బరిని తినడం వల్ల చాలా మంచిది కనుక ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. రైస్ని కడిగేసి ఓ మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో అంతా వేసేసుకొని, నేను చెప్పాను కదా, ఒక కప్పు రైస్కి ఒక కప్పు కొబ్బరి ముక్కలండి. ఫ్రెష్ కొబ్బరి తీసుకోండి, పచ్చి కొబ్బరి తీసుకోండి. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోండి. కొంచెం స్పైసీగా కావాలి కనుక అల్లం ముక్క వేస్తున్నాను. అల్లం ముక్క వద్దనుకోవాలి, స్కిప్ చేసేయచ్చు. అల్లం ముక్క వేస్తే చాలా బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర వేసి ఫైన్ పేస్ట్గా తీసేసుకోండి. ఎక్కడ నూకలా కాకుండా నీట్గా ప్యూర్ పేస్ట్గా చేసేసుకొని, దీన్ని అయితే ఎప్పుడు రుబ్బుతామో అప్పుడే ఫ్రెష్గా వేసేసుకోండి. దీన్ని పులుసు పెట్టడాలు అలాంటివి ఏమక్కర్లేదు. తగినంత ఉప్పు వేసి కలిపేస్తున్నాను. దీన్ని అయితే ఎప్పుడు అలా ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుందండి. ఒకరోజు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే బాగోదు. ఇదిగో నేనైతే పెనం మీద వేసేస్తున్నానండి. దీన్ని స్ప్రెడ్ ఎక్కువగా చేయక్కర్లేదు, లైట్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇదైతే మామూలు దోశ లాగైతే పల్చగా అయితే వేయడానికి రాదండి. కొంచెం దలసరిగానే మీడియం ఫ్లేమ్లో దోశని మాత్రం కాల్చుకోండి. తగినంత కొంచెం నూనె వేసేసేసి దీన్ని ఒక 2 నిమిషాలు కొంచెం రెడ్డిష్ కలర్లో అయితే మాత్రం రాదు, మంచి గోధుమ కలర్ అయితే తెల్లగానే ఉంటుంది. ఇదిగోండి, ఇలాగా వెంటనే తిప్పేసుకుంటే సరిపోతుంది. మనకి పైన ఇలా అవుతుంది కదా, అలా తిప్పేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా హెల్దీ అయిన మనం కొబ్బరి దోశలు తిని ఎంజాయ్ చేయండి. మన అమ్మమ్మల నాటిలో అన్నిటితో దోశలు వేసుకునేవారండి. ఇప్పుడైతే వేసుకోమంటే టేస్ట్ బాగుండట్లేదు. ఇలా ఒకసారి వేసి చూడండి, పిల్లలకు కూడా పెట్టండి, చాలా బాగుంటుంది. వాళ్ళ పొట్ట ఫుల్గా ఉంటుంది. కొబ్బరి మామూలుగా తినలేని అన్న వాళ్ళకు కూడా ఇలా వేసి చేసి చూపించండి, చాలా ఇష్టంగా తింటారు. నా వీడియోస్ మొదటిసారిగా ఎవరైనా చూసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా చెప్తున్నాను, ఈ కొబ్బరి దోశ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉప్మా రవ్వతో కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను. కనుక ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ విధంగా టిప్లో చూపించాను. ఇప్పుడు కొబ్బరి ప్లేస్లో కంద దుంపతో కూడా చేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. మన ట్రెడిషనల్ ఫుడ్ చేసుకొని ఎంచక్కా ఎంజాయ్ చేయండి. మన ట్రెడిషనల్ రాను మన అమ్మమ్మల నాన్నమ్మల నాటి వంటకాలన్నీ మనం మర్చిపోతున్నాం. అవి ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మీకు తెలిసిన మీ అమ్మమ్మలున్న నాన్నమ్మలున్న వాళ్ళని అడిగి అలాంటి వంటలు ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.